అతని బోధ విను వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. అంటే వారు ఆసక్తితో వింటున్నారు. దైవజనుడు పేతురు ద్వారా దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట అక్కడేమన్నాడు? నీతిగా నడుచుకుని వారి మీద, నీతిగా నడుచుకుని వారిని అంగీకరిస్తాడు. అలా నీతిగా నడుచుకోవడానికి ఇష్టపడ్డారు కనుక రెండోదేమంటున్నాడు అక్కడ? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. చూసారా? ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానము, సువార్త ప్రకటించి. ఈ రాత్రి ఇక్కడ ఏం జరుగుతుంది? సువార్త ప్రకటించబడుతుంది. సువార్త అనగా నశించుతున్న వారికి వెరితనంగానే ఉంటుంది. ఇదేంద్రి బాల అన్నట్టుగా వెరితనం ఉంటుంది. రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి, పవర్ ఆఫ్ గాడ్. రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి అయి ఉన్నది సువార్త. ఈ సువార్త ప్రకటించాలి. పేతురు అలా ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారు. ఈ రాత్రి ఇంట్లో ఉన్నాం. ఈ ఇంట్లో ఉన్న మనందరి పైన పరిశుద్ధాత్ముడు దిగి రావాలంటే మనం దేవుని మాటలు ఆసక్తితో వినాలి, శ్రద్ధతో వినాలి. వింటున్నప్పుడు మనం ప్రతి జన్మలో కూడా దేవునికి భయపడుతున్నామా, మనుషులకు భయపడుతున్నామా అని పరీక్షించుకోవాలి. నీతిగా నడుస్తున్నామా, అవినీతిగా నడుస్తున్నామా అని మనల్ని మనం సరిచేసుకోవాలి. నీతిగా నడుచుకుంటే దేవుడు అంగీకరిస్తాడు, అవినీతిగా నడుచుకుంటే దేవుడు అంగీకరించాడు అని తీర్మానం చేసుకొని, ప్రభువా ఇక నుంచి నేను నీతిగా నడుస్తానయ్యా. ఇప్పటి వరకు ఎటు నడిచాను, ఎలా నడిచాను, ఏ సాతానుగా నడిపించాడు, ఏ ప్రభుపరిచాత్మ నడిపించిందో, ఏ కలవర పరిచాత్మ నడిపించిందో, ఆ నడక నేను మానుకుంటానయ్యా, ఆ నడక నేను విడిచిపెడతానయ్యా, నీతిగా నడుచుకుంటానయ్యా అని తీర్మానం చేసుకుంటే నీ మీదకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. చప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కనపరుచుకుందాం. ప్రకటిస్తూ